Hi guys, welcome back to the channel Jet Set Shoaib. I am brother, YouTuber's brother, Satvik. My Insta page Satvik_333. You can follow me. Handsome boy. కాదు అవలాయిలు దింగుతున్నాడు, తెలుగులో మాట్లాడు ఇప్పుడు చెప్పు. వెల్కమ్ టు మా ఛానల్. నా పేరు సాత్విక్. నేను అన్న తమ్ముడిని, అన్న యూట్యూబర్, నేను తమ్ముడిని. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ Satvik_333. మ్యాటర్ ఏమంటే కాఫీ తాగేకని వచ్చినాం ఇక్కడ జయనగర్ 4th బ్లాక్లో కహాలే అనే ఒకటి కాఫీ షాప్లోకి వచ్చి ఫేమసే కదా ఇక. ఫేమస్ గైస్. మీరు రావచ్చు ఎప్పుడన్నా. కాఫీ తాగేకి వచ్చాము. ఇక్కడ చూడండి ఒకసారి వ్యూ ఎలా ఉందో. మధ్యాహ్నం టైం ఎంత అవుతుందా? 2:20. మధ్యాహ్నం 2:20 అవుతుంది. అయినా ఎలా ఉంది చూడండి. అర్లీ మార్నింగ్ 9-10 ఉన్నట్లు ఉంది. చాలా కూల్గా ఉంది. కేక్ ఏం పేరు? తిరామిసు. బన్ కేకా, క్రీమ్ కేక్? తిరామిసు కాఫీ ఫ్లేవర్ కేక్. మాకు రెండే తెలుసు. ఒకటి బన్ కేక్, ఇంకోటి క్రీమ్ కేక్. హనీ కేక్. హనీ కేక్. ఇవన్నీ ఏదో తిరామిసు. స్పెల్లింగ్ చెప్పు. TIRAMAS. హనీ కేక్ లేదా? లేదు. షుగర్ లేదు చెప్తున్నా. లాస్ట్ టైం గుర్తుంది కదా, ఏం కాఫీ తాగింది? చేదు కాఫీ. పేరు చెప్పు. క్లాసిక్ కోల్డ్ బ్రూ. ఎట్లా ఉండండి ఓనర్. ఇక్కడైతే ఏదో కాఫీ తీసుకొచ్చాడు. ఎంతారా ఇది? 40 రూపీస్ ఒకటి. ఇక్కడ ఏందో పాచికలాడికి కూడా పెట్టాడు. లాస్ట్ టైం ఏంది తాగింది? క్లాసిక్ కోల్డ్ బ్రూ తాగాము. మీరు ఎప్పుడు తాగద్దండి ఇక్కడ. అది కొంచెం రిచ్గా ఉందని చెప్పి 3 wordsలో ఉందని చెప్పి ఆర్డర్ చేశాడు. బ్లాక్ డికాషన్ వేసి ఇచ్చేసాడు. ఇప్పుడు కూడా ఏదో కేక్ చెప్పినాడు. ఏం కేక్ అది? చెప్పాలా? ఏం కేక్ అది? తిరామిసు ఇస్ బేసికలీ కాఫీ కేక్. నాకైతే హనీ కేక్, క్రీమ్ కేక్ తప్ప ఏం తెలియదు. బేకరీ. ఏదో కిరామిసు అంట. మీకు కన్నా దాన్ని తెలిసి ఉంటే దాన్ని కామెంట్ చేయండి. ఏమదేమి బాగుంటుందా లేదా అని చెప్పి. చెప్పురా, టేస్ట్ చూడరా ఎట్లుంది అది. తాగలేదు రా నువ్వు? తాగినానా? తాగినావు. ఇప్పుడే కొత్త విషయం అయితే తెలుసుకున్నాను. నువ్వు చూసే బాగలేవు అన్నం కూడా ఒక హెరాస్మెంట్ అంట. అది కూడా ఒక హెరాస్మెంట్ కేసు అంట. ఏం చెప్పురా, ఎక్స్ప్లెయిన్ చేయాలి. మెంటల్ అబ్యూస్ కేసు చేస్తారు. ఇప్పుడు మీరు ఒక అమ్మాయికి ఏమన్నా అంటే అది బాడీ షేమ్ అవుతుంది. ఆ అమ్మాయి ఏమన్నా మెంటల్గా స్ట్రెస్ తీసుకొని లేదా మెంటల్గా ఏమన్నా ఇల్నెస్ వస్తే కేసు వేయచ్చు. హెరాస్మెంట్ కేసు వేయచ్చు, లేదా మెంటల్ ఇల్నెస్ కేసు వేయచ్చు. గాయ్స్, ఇప్పుడే ఒక విషయం అయితే బయట పెట్టాము. సాత్విక్ ఏ పాపనైతే గెలుకుతున్నాడో ప్రతి పాపకి వీడు గెలికిన 2వ రోజుకే బాయ్ ఫ్రెండ్ దొరుకుతున్నాడంట. బాయ్ ఫ్రెండ్ లేకుండా ఎవరైనా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే ఫస్ట్ గెలకండి. గెలికిన పాపలకి బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతున్నారు. ఇంకొంతమందికి నేను గెలికిన లవ్ అంటేనే ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. అది ఏమో తెలియట్లేదు ఫ్రెండ్స్. మీరు ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని గెలకండి కొంచెము. బెంచింగ్ అయినా పర్వాలేదు నాకు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. బెంచింగ్, సిచ్యువేషన్షిప్, ఇంకేమేమున్నాయినా బెంచింగ్, గోస్టింగ్, ఆల్. గైస్, ఇప్పుడే కాఫీ తాగేసి బయలుదేరుతున్నాం అనమాట. షోయబ్ అన్న బైక్ వెనక లాగుతున్నా. సన్నగా ఉండే వాళ్ళు కొనొద్దండి బండి. సన్నగా ఉండే వాళ్ళంట బండి కొనకూడదంట. ఇప్పుడు ఎక్కడ తినకపోవాలని ఆలోచిస్తున్నాం గైస్. మీకు ఏమన్నా బెంగళూరులో మంచి ప్లేసులు తెలిస్తే సజెస్ట్ చేయండి. సజెస్టర్స్. నేను అనుకోవచ్చు నేను హీరోలాగా ఉంటాను అని, బట్ అది న్యాచురల్గా వచ్చిందంట. నేనేం చేయలేదు. వీళ్ళ నాన్న హీరోలాగా ఉంటాడు, అందుకు వీడు అట్లా పుట్టినాడు. అంతే కదరా? ఏదో జీన్స్ ఫ్రెండ్స్. సాత్విక్ లోపల ఇంకో వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ఎవడో తొందరలో బయటపడతాడు. తొందరలో రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరో చెప్పారంట. అది బయట పెడతాము. నేనే ఇంకా చూసుకోలేదు. నా లోపల ఉండేవాడిని నాకు కనపడితే మీకు చెప్తా. పట్టుకోవాలా? ఇది బండి తోలాలి, ఏదైనా పట్టుకోవాలా? ఇల్లు చూసిరా సాత్విక్. ఫ్రెండ్
కూడా మీకు ప్లెజెంట్గా ఉంటుంది. సమ్మర్లో అయినా వింటర్లో అయినా ఎప్పుడైనా హాయిగా చల్లగా ఉంటుంది. ప్లస్ సెంటర్ ఆఫ్ ద సిటీ, మీకు ఏం కావాలన్నా ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏమన్నా ఎవరిదన్నా ఇల్లులు ఉంటే చెప్పండి, హౌస్ పార్టీ చేసుకోవచ్చు, మేము కూడా వస్తాము. ఫీల్ కాదండి, హౌస్ పార్టీ ఫ్రీ టు ఇన్వైట్ ఫీల్ ఫ్రీ టు ఇన్వైట్. మీరు మొహమాటలు ఒకసారి పిలిచినా వచ్చేస్తాము. రిచల్ అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఎంత ఫేమస్ అంటే పార్కింగ్ పెట్టేకి ప్లేస్ కూడా చిక్కట్లేదు. ఇదే ఫ్రెండ్స్ షణ్ముఖ, జయనగర్లో ఉంటుంది. బిర్యానీ విల్ బి వెరీ నైస్. మేము రెగ్యులర్గా బిర్యానీ తినాలా అంటే ఇక్కడికి వస్తాం ఫ్రెండ్స్. ఒక సెకండ్ ఫ్రెండ్స్, మీకు ఒకటి చూపిస్తాను. గాయ్స్, ఒక సజెషన్ ఇస్తాను. బెంగళూరులో ఎక్కడ కానీ బండికి హెల్మెట్ పెట్టద్దండి. కట్టేసి బెల్ట్ వేసినా కూడా దెంగొని పోతున్నారు. ఇలా చేతిలో పెట్టుకొని పోండి, బరువు అయినా. క్రియేట్ చేయనా ఓన్లీ ఫ్యాన్స్కి. గాయస్, వీడు నాకు ఓన్లీ ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేయమని చెప్తున్నాడు. ఓన్లీ ఫ్యాన్స్ కాదురా, ఓన్లీ మెంబర్స్. ఓన్లీ ఫ్యాన్స్ అంటే మీనింగ్ మారిపోతుంది. మేము మీకోసం ఏమన్నా స్పెషల్గా నాదేముంది ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే అన్న మీకోసం స్పెషల్గా ఏమైనా చేయాలన్నారు. మెంబర్షిప్ ఖచ్చితంగా తీసుకోండి అన్నారు. స్పెషల్గా అంటే వాడు పిల్లోడు అని తెలియదు. మీరు డబుల్ మీనింగ్ ఏదో తీసుకోవాలి. డబుల్ మీనింగ్ కాదు, మీకోసం మేము ఏమైనా మీటప్ చేసేదో లేదా అందరూ కలిసి ఎంజాయ్ చేసేలాగా పార్టీ ఏమైనా అరేంజ్ చేస్తాను. పబ్లో సన్బర్న్లో ప్లాన్ చేస్తాను. మీరు ఎంత ఫాస్ట్గా మెంబర్షిప్ తీసుకుంటారు. ఏంది పిల్లోడు పబ్ గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? 18 దాటాయి వాడు, ఇప్పుడు అడల్ట్ కదా. బిహారీ కాదు. సో గైస్, ఇక్కడ కొత్త ఫీచర్ ఏమంటే ఇట్లా వీడియో మీరు ఓపెన్ చేస్తారు కదా, అంటే రెగ్యులర్ ఇక్కడ లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. హైప్ కొట్టండి. అంటే వీడియోని మీరు హైప్ చేసినట్లు. తర్వాత ఉండే ఇక్కడ జాయిన్ అని ఉంటుంది. జాయిన్ అని కొట్టి ఇట్లా జాయిన్ కొట్టి వీడు ఏమనుకుంటాడు 999 పెడితే కొంటారు అనుకుంటున్నారు. లేదు ఫ్రెండ్స్, అన్న మేము యాక్చువల్గా నెక్స్ట్ వీక్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తాను సబ్స్క్రైబర్స్తో ఒకటి. సో మీరు ఎంత ఫాస్ట్గా జాయిన్ అయితే మీరు అంత ఎంజాయ్ చేయండి. 1 lakh సబ్స్క్రైబర్స్ మా టార్గెట్. 10,000కి దగ్గరలో ఉన్నాము. ఖచ్చితంగా 1 lakh సబ్స్క్రైబర్ టచ్ అయినప్పుడు ఒక బస్ మాట్లాడిపోదాం సార్. బస్సు లేదా రోడ్ ట్రిప్ ఫ్రెండ్స్ బాగా పోయి అందరూ మనం సబ్స్క్రైబర్స్ ఒక ఫ్యామిలీ కాబట్టి మనం అందరూ ఎంజాయ్ చేద్దాం. కాశ్మీర్ పోదాం బర్రెని పిలుచుకొని. కాశ్మీర్ చూడండి, ఇట్లా 49 రూపీస్ మాత్రమే. ఏడాడు ఎంతెంతో డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా అడుగుతాను. అట్లా నాలెడ్జబుల్ కంటెంట్ ఇస్తాము కాబట్టి అట్లా కొట్టేయండి. మీరు బూతులు నాలెడ్జ్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. బూతులతో యాక్చువల్గా సెల్ఫ్ అది లవ్ లాంగ్వేజ్. అంటే బూతులు మీరు తప్పు అనుకోవచ్చు, కానీ మీరు బూతులతో వేరే వాళ్ళని ఇప్పుడు వేరే వాళ్ళు మీ బూతులు తిడితే మీరు రిటర్న్ తిట్టాలి కదా. సో అది ఒక సెల్ఫ్ డిఫెన్స్ లాగా మీరు యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి, రే ఏందిరా తిక్క పనులు చేస్తాను సాత్విక్, అండం ఎలా ఉంది, మీరు ఏంది అలా తిక్క పనులు చేస్తాను అండం ఎలా ఉంది, మీరు చెక్క అనుకుంటారు మీరు గీరని మాట్లాడితే. అందుకు అలా కొంచెం అబ్యూస్ కాదు, లవ్ లాంగ్వేజ్ వాడాల్సి వస్తుంది. సో గైస్, మనం ఎప్పుడైతే ఎక్కువ ఆకిలి మీద ఏడికి వస్తామో ఆ రోజే వీడు లేట్ చేస్తాడు. అదే అబ్జర్వ్ చేసాం. పోయినసారి ముఖేష్తో వచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. ముఖేష్ ఏం చేస్తున్నాడు కదిరిలో? ముఖేష్ అన్న కదిరిలో ఈజ్ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్స్. అన్న బిజినెస్ చేస్తుంటాడు. ఎంటర్ప్రెన్యూర్ నెక్స్ట్ షార్క్ ట్యాంక్లో అన్నే వస్తాడు ఎంటర్ప్రెన్యూర్ లాగా. ముఖేష్ ట్రేడింగ్స్. మీరు ఏమైనా పిచ్ ఉంటే అన్నకు పిచ్ చేయొచ్చు. అన్న స్టార్టర్ బిగినర్స్ని హెల్ప్ చేస్తారు చాలా. మీకు ఐడియాస్ ఇస్తాడు ఎట్లా బిజినెస్ డెవలప్ చేయాలా అని. ఇట్స్ వెరీ గ్రేట్ ఫ్రెండ్. గ్రేట్. షార్క్ ట్యాంక్ పోతాడో లేదో కానీ బిగ్ బాస్ పోవడం వన్ డ్రీమ్ అంట. చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి. ఈ పని చేయరా బిగ్ బాస్కి వెళ్ళిపోతావు అంటే చేసేస్తాడు వాడు. ముఖేష్ అంటే భరత్ వల్ల చాచాని ఏమంటారా తెలుగులో? మామ. చాచాని మామ అంటారా? చిన్న ఏమంటారా? నాన్న వాళ్ళ అన్నని ఏమంటారు? నాన్న వాళ్ళ అన్న మామ. అత్త అవుతుంది. నాన్న వాళ్ళ అన్నని రా. అక్క అయితే అత్త అవుతుంది. మామే నాన్న. మీ నాన్న వాళ్ళ అన్నని ఏమంటావు? మా నాన్న వాళ్ళ అక్కని ఏమంటా అత్త. అదిగా అన్నారా, నువ్వేమంటావు? గైస్ అదేదో అర్థం కావడం లేదు, మీకు తెలిసే కామెంట్ చేయండి. గైస్ చికెన్ బిర్యానీ కదా ఇది? चिकन बिरयानी है ना भाई? पनीर नहीं, चिकन बोलो भाई. चिकन है बोलो. चिकन बिरयानी. ये वेजिटेरियन है इसलिए. చికెన్ బిర్యానీ వాడు బాపునోడు చికెన్ బిర్యానీ తింటున్నాడు ఫ్రెండ్స్. ఇటుకు వచ్చి
అట్లంతా పట్టింపులు లేకుండా ఎంగిదేండి 1 బాల్ అన్ని ముక్కలు తీసుకొని ఆయన వేసేసినా మళ్ళీ ఇది ఒక బిర్యానీనే, నేను అదే చెప్పింది మీకు షణ్ముఖాకి ఎందుకు రావాలనే దానికి రీజను. సింగిల్ బిర్యానీ చూడండి, ఇది రెగ్యులర్. ఇంకా మళ్ళీ ఎన్ని ఉన్నారా క్వాంటిటీ? చాలా ఉంది ఫ్రెండ్స్. అందుకే మేము షణ్ముఖాన్ని ప్రిఫర్ చేస్తాం ఓవర్ మేఘన. దిస్ ఈజ్ నాట్ పెయిడ్ ప్రమోషన్. ఫ్రెండ్స్. స్పాన్సర్షిప్ లేదు, పెయిడ్ లేదు, మా సొంతం డబ్బులతో తింటాను ఇది. తింటాను ఫ్రెండ్స్. కానీ బిల్ కట్టేటప్పుడు చూపిస్తాం. చూడండి వ్యూ కూడా చూడండి ఇక్కడ. అది ఇగ్నోర్ చేయండి. సో గైస్ చూడండి, ఇద్దరం దెంగి తిన్నా కూడా ఇంగురు తినంత ఉంది దాంట్లో. అందుకే చెప్పేది ఫుడ్ క్వాంటిటీ టేస్ట్గా అయితే షణ్ముఖాకి రండి. ఇలా తింటాను. తినే కావడం లేదు ఫ్రెండ్స్. దీనికి మాకు ఇంట్రడ్యూస్ చేసింది హేమంత్ అన్న. పుల్ అంటే దొబ్బడమే కదా. పుల్ అంటే వెనకాల తీసేది నాశ. దొబ్బడం కదా. పుల్ అంటే దబ్బడం. ఇలా దొబ్బడం ఫ్రెండ్స్. చూడండి ఎంత ఆత్రమో. మేము వస్తామని తెలిసి కూడా వెళ్ళిపోయినాం. సివిక్ సెన్స్ లేదు ఫ్రెండ్స్. బేసిక్ మేనర్స్ కూడా లేదు. అమ్మాయిలు నేను ఆపుతారు లిఫ్ట్ అనుకుంటాను. బేసిక్ సెన్స్ లేదండి. ఇప్పుడు మేము జైన్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. అంటే మీరు అనుకోవచ్చు ఇంత ఎగ్జైట్ ఎందుకైతామో అని. కాకపోతే అక్కడ టీచర్స్ మంచి వాళ్ళు బాగుంటారని చెప్పి బాగా క్లాసెస్ బాగా చెప్తారు. పిల్లలు బాగా చదువుకునే వస్తారు. పిల్లలు అలిసిపోయి బయటికి వస్తారు కాబట్టి మేము వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తామని అక్కడ వెళ్తామంటే. ప్రిపేర్ వాటర్ బాటిల్ ఇచ్చేది, టీ ఇచ్చేది. చూడండి ఫ్రెండ్స్, బండి వెనకాల అక్కడ ఫ్రెండ్స్. పీటీఎం సెకండ్ స్టేజ్ వెళ్తున్నాము. మనీ అన్న 99 దాదో ఉన్న వాళ్ళ షాప్ దగ్గర. హార్ట్లీల్స్ మన ఆంధ్ర వాళ్ళకి హార్ట్లీల్స్ తెలిసింటుంది. సేమ్ అట్లే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మీకు హిల్ స్టేషన్ వైబ్స్ వస్తాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నైస్ ఏరియా. ఇంకోసారి చెప్తున్నాం, ఇక్కడ ఎవరికైనా ఇల్లులు ఉంటే హౌస్ పార్టీకి పిలిచండి. మేమే ఆర్గనైజ్ చేస్తాం కాల్సింటే. మేము ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకొని వస్తాము. స్ప్రైట్ బాటిల్ ఫ్రెండ్స్. పైన మీరు చూసినట్టయితే ఇక్కడ ఆర్సీబీ ఇది కనబడుతుంది గైస్. ఆర్సీబీ ఫ్లాగ్. అన్ని ఐపీఎల్ టీమ్స్ ఉన్నాయి. సో మీరు ఐపీఎల్ టైంలో ఇక్కడ వచ్చి మ్యాచ్ చూడవచ్చు కాల్సింటే. పైన లైవ్ కాన్సర్ట్ కూడా పెడతారు. పైన స్క్రీనింగ్ ఫ్రీగా చేస్తారు గైస్. ఐపీఎల్ మ్యాచ్లు ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, లైవ్ మ్యూజిక్. ఐపీఎల్ సీజన్లో రాండి, క్రికెట్ సీజన్లో వచ్చి పైన ఎంజాయ్ చేయొచ్చు మీరు. మా పేరు చెప్తే 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తారు. ఇవ్వకపోతే మాకు సంబంధం లేదు. 10% ఎక్స్ట్రా ట్యాక్స్ యాడ్ చేస్తారు. వాడిని చెప్పేకి రాలేదు. ట్యాక్స్ యాడ్ చేస్తారు గైస్. అది మా కమిషన్ కాబట్టి. ఐపీఎల్ మ్యాచ్లో పైన బెట్టింగ్స్ కూడా జరుగుతాయేమో నాకు తెలియదు. ఇక్కడ ఇది ఏరియా. అక్కడ టీ షాప్ ఉందంట. అక్కడ అందరూ వచ్చి స్మోక్ చేస్తారు. గర్ల్స్ పీజీస్ ఉన్నాయి, బాయ్స్ పీజీస్ ఉన్నాయి. అందరూ కలిసి స్మోక్ చేస్తారు కలిసికట్టుగా. మీలో ఎంతమంది స్మోక్ చేస్తారో కమెంట్ చేయండి. నాకైతే అలవాట్లేదు. ఏం చెప్పాలా? అప్పుడే ఏదో క్వశ్చన్ అడిగినాను. గర్ల్స్ వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారని కదా. అది యూట్యూబ్లో ఒకటి ఉంది. దాంట్లో పోయి డాష్బోర్డ్లో నేను చెక్ చేశాను అనుకో, ఫీమేల్ 0 వాచింగ్ అని ఉంది ఫ్రెండ్స్. ఇది అన్యాయం ఫ్రెండ్స్. 100% మేల్ వాచింగే ఉంది ఆ యూట్యూబ్లో. కాబట్టి ఐఆమ్ సేఫ్. మీరు మొగోళ్ళు చూస్తున్నా కదా, మీకు తెలిసిన ఫ్రెండ్స్ చూపిండి గర్ల్స్కి. నథింగ్ రాంగ్. మేమేమన్నా తప్పు కంటెంట్ పెడతానమ్మా? మంచి కంటెంటే కదా. మేము మంచిది పెడతాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయాలి. అమ్మాయిలు చూపిండి. అమ్మాయిలకి నచ్చుతుంది. కంటెంట్ నచ్చకపోయినా మా అన్న నచ్చుతాడు. నా బ్యాగ్ ఫ్రెండ్స్. దేవా హాస్టల్ పోయినప్పుడు కొన్నాను. బ్యాగ్ లోపల ఏముంది చూద్దాం. బ్యాగ్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. నా బ్యాగ్ చెక్ ఇవి బుక్స్ ఫ్రెండ్స్. ఏమేమో దొరుకుతున్నాయి. ఎగ్జామ్ పేపర్లో ఫ్రెండ్స్. ఏందరా ఇది? వద్దులే, చూపిస్తే బాధపడతారు. ఇంత పెద్దోడు అయితే సెన్సిటివ్ కంటెంట్ చూపించకూడదు మీకు. సాల్ట్ గ్లూకోజ్ ఫ్రెండ్స్. ఎనర్జీ కోసం చదువుకొని అలిసిపోతే గ్లూకోజ్ ఇట్లా పెట్టి అంట. ఏందరా ఇది? ఇది హెయిర్ బ్యాండ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నా సంథింగ్ ఏదో తెచ్చుకున్నాం. వాన పడేటప్పుడు జుట్టు నానకుండా చేసుకొని. జుట్టు వర్షం పడేటప్పుడు జుట్టు నానకుండా చేసుకుంటాను ఫ్రెండ్స్. చెప్పరాట్లు ఆడే కదా. చెప్పర్స్ అంటారు ఫ్రెండ్స్.
వీలీలు చూడండి రైడింగ్ స్టంట్స్ అయితే చేయండి, బాగుంటాయి. కాకపోతే ప్రాపర్ గేర్స్ వేసుకోవాలి, గ్లౌజెస్ అంట, నీ గార్డ్స్ అవన్నీ వేసుకొని చేస్తే మీరు సేఫ్. మీకు చూసేవాళ్ళు కూడా రైడర్ వీడు చెప్పారు కాదు అనుకుంటారు. జుట్టు పైన ఎత్తుకుంటారు, ప్యాంట్లు వేసుకొని చెప్పులు వేసుకొని మీరు పడితే అన్నీ ఎగిరిపోయేలా ఉంటాయి. కాబట్టి అది ప్రాపర్ వే కాదు. సేఫ్టీ, మీ సేఫ్టీనే చెప్తున్నా, మీ సేఫ్టీ కోసమే చెప్తాను. మీరు తప్పుగా అర్థం చేసుకోండి. మీరు అదే ప్రాపర్ గేర్స్ వేసుకొని మీరు ఏమన్నా చేయండి, మిమ్మల్ని రైడర్ అనే అంటారు. అది కూడా ఒక ఆర్టే మాకు తెలుసు, బట్ ప్రాపర్ సేఫ్టీ వేసుకొని చేయండి. మీరు మా ఫ్యామిలీ, మీరు సబ్స్క్రైబర్స్ అంటే మీరు మా ఫ్యామిలీ. జెట్ సెట్ చేయబంటే మేము కాదు, మనం జెట్ సెట్ చేయబంటే మనం. ఈ చిన్న గ్యాప్లో మీరు అట్లా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ని. గర్ల్స్ సబ్స్క్రైబర్స్ కొంచెం చేయండి. ఏం చేయాలి? గర్ల్స్ కొంచెం స్ప్రెడ్ చేయండి. గర్ల్స్ కూడా చూడండి, కంటెంట్ చూడాలి. అంత ఫ్యామిలీ కంటెంట్ ఇది, మీరు అందరూ మనకి టీవీలో కూడా ప్లే చేసుకోండి, తప్పేం లేదు. టీవీలో ప్లే చేద్దండి ప్లీజ్. మీరు ఇయర్ ఫోన్స్ వేసుకొని చూడండి. మీరు ఎవరైనా లా చదివే స్టూడెంట్స్ ఉంటే మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి లా చదివే స్టూడెంట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి. నాకు డౌట్స్ ఏమైనా ఉంటాడు, నేను లా చదువుతాను. లా చదువుతావు? కంటెంట్ నచ్చకపోయినా మా అన్న నచ్చుతాడు. సరే కాదు, వాడు నన్ను మస్కా కొడతాడు, ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. కాకపోతే మీరే ఏమన్నా కంటెంట్స్కి ఐడియాస్ ఇవ్వండి ఫ్రెండ్స్, కమెంట్ చేయండి, మేము అదే చేస్తాము. కొన్ని ఛాలెంజెస్ ఇవ్వండి, డేట్స్ ఇవ్వండి, కంటెంట్ ఐడియాస్ ఇవ్వండి, అది చేయండి అని చెప్పి మేము చేస్తాం. మాకు ఆనందం అవుతుంది. రీసెంట్గానే మనకి ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది. కాకపోతే అర్నింగ్స్ ఇంకా తక్కువ ఉన్నాయి ఫస్ట్ పేమెంట్కి. మీ సపోర్ట్ వల్ల రీచ్ అవుతాం. చెప్పు, ఫస్ట్ అర్నింగ్ ఆడిపోదాం. ఫస్ట్ అర్నింగ్ మీతో కలిసే స్పెండ్ చేయాలా అనుకున్నాం. ఎందుకంటే హెడ్సెట్ చేయమంటే మీరు కాదు, మేము కాదు, మనం అందరూ కలిసి ఫస్ట్ అర్నింగ్ వస్తే ఎక్కడైనా పదాం, నంది హిల్స్ పదాం అందరూ కలిసి. అక్కడ బాగా కలిసికట్టుగా ఎంత లక్షలు రావురా, కిందేసిందా అందరికి బస్సులే వచ్చేది 7,000 రాడా. దాంట్లో నుంచి అందరు నంది హిల్స్ ఎట్లా పిలుచుకుపోయేది. గాయస్ అందరూ మిస్టర్ టీ కాడికి వచ్చేసి టీ తాగిపిచ్చేస్తాను. టీ ఫ్రెండ్స్, టీ తాగుతా కలిసికట్టుగా మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయొచ్చు. మీరు మాకు ఐడియాస్ ఇవ్వండి కంటెంట్స్వి, మేము అక్కడ చేస్తాము. మీరు కమెంట్స్ పెడితే మాకే ఆనందం, ఇంకా మాకు రీచ్ అవుతుంది అని తెలుస్తుంది. మీరేం చేయకుండా ఉండే ఎట్లా చెప్పండి. ఈ వీడియోలో అయితే దయచేసి ఈ వీడియోని ఎట్లా తిరిగి సాత్విక్ వాళ్ళ నాన్న వరకు పోకుండా ఆపండి. పోతే మళ్ళీ వాడు ఈడికి రాడు, వాళ్ళ నాన్న కాలు ఇంచేస్తాడు 2, మళ్ళీ రాలేడు వాడు. ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న ఒక్కటి చూడకుండా చూడండి చాలు. ఇట్లా చెప్తాను రండి. మా నాన్న ఏం లేదు అంటే నేనేం తప్పుగా మాట్లాడలేదు దీంట్లో, నేను ఫ్యాక్ట్స్ మాట్లాడినాను. బట్ పంపిద్దండి, మనం చూసుకుందాం. సో గాయస్, మనం ఇక్కడ బక్చోది చేసే 5 నిమిషాల గ్యాప్లో దాదాపు ఒక ల్యాప్టాప్ అమ్మేసి వచ్చేసాడు. ఆ ల్యాప్టాప్ అమ్మేలా ఉండేది ఇచ్చి వచ్చినది. అదే వ్యాపారం కూడా చేస్తున్నాడు. మేమే ఇక్కడ జాబ్లెస్గా ఉన్నాము. డాలర్స్ సంపాదిస్తాండి. డాలర్స్ అంటే $1 కూడా వస్తుంది, $2 కూడా వస్తుంది. డాలర్స్ అంటే ఒక $10 కూడా డాలర్స్ అంటారు. డాలర్స్ సంపాదిస్తాండి. డాలర్స్ మా సార్ చెప్పిన హీస్ ఎర్నింగ్ ఇన్ డాలర్స్. ఎస్ గైస్, ఐఎమ్ ఎర్నింగ్ ఇన్ డాలర్స్, బట్ నో వ్యూస్, నో ప్రాఫిట్. ఇక్కడ అమ్మాయిలు ఎందుకు సిగరెట్ తాగుతున్నాడు చెప్పు? స్ట్రెస్ కాదు, నువ్వు చెప్పాలా ఎందుకు తాగకూడదు అన్నా? ఐ సపోర్ట్ అని చెప్పు. ఎందుకు తాగకూడదు? వద్దులే, నువ్వు దీంట్లో ఇదేసో తాగాల, అందరు తాగండి, అందరు తాగండి. మనం పోదాం శివాజీ నగర్కి. ఇప్పుడు వద్దు ఫ్రెండ్స్, ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది, పోయి చదువుకోవాలి. ఎగ్జామ్ తర్వాత మనం 65 అంటారు. 65 రా నా చెప్తా. 65 రా, 65 కరెక్ట్. ఏందిరా నువ్వు? 65 ఎట్లా నా షేప్ అన్నా? నువ్వు కూడా అంతే. ఏదో చెప్పరా నువ్వు. చెప్తా ఉండునా, నాకు రాదు చెప్తా ఉన్నా. 75, 80 ఫ్రెండ్స్. సో గాయస్, ఈరోజు ఈ వ్లాగ్ ఇదివరకే అంటే డే ఎండ్ అయిపోయింది, నైట్ అయిపోయింది చూడండి. ఇంకా సాత్విక్ కూడా బ్యాగ్ వేసుకున్నాడు, పోతున్నాడు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేకి. ఏం రాయమని చెప్పాలనుకుంటున్నావా? సో ఈ వ్లాగ్కి బాయ్ చెప్పాలనా లేదా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మనం జస్ట్ ఫిక్స్ స్టోర్లో ఉన్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. మీకు ల్యాప్టాప్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. మీకు కావాల్సినవి తక్కువ ప్రైస్కి, చాలా మంచి బ్రాండ్ది. మీకేమన్నా సర్వర్లో ప్రాబ్లం ఉన్నా లేదా ల్యాప్టాప్ ఏమైనా డ్యామేజ్ అయినా ఇక్కడ వస్తే మీకు చేసిస్తారు, తక్కువలోనే చేసిస్తారు. మన అన్నదే షాప్ ఇది. మన ఛానల్ చూసి వచ్చిన వాళ్ళకి ఎంత % డిస్కౌంట్?
డిస్కౌంట్ ఏదే లేదు, ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తాం. ఎన్ని గిఫ్ట్స్ ఇస్తావు? 5 ఫ్రీ గిఫ్ట్స్. ఏమేమి అవి? చెప్పను, వస్తే సర్ప్రైజ్ అవుతారా లేదా? 100% సర్ప్రైజ్. సాటిస్ఫై అవుతారా లేదా? అందరికీ ఒక వీడియోలో పంపిద్దాం అవి. సో మీరు ఇక్కడికి వచ్చి జెట్ సెట్ షో ఛానల్ పేరు యూజ్ చేస్తే గిఫ్ట్స్ ఇస్తారు. రష్యన్ కీబోర్డ్స్, రష్యన్ కీబోర్డ్స్, యూకే మౌస్ ఇస్తారు. సో గాయస్ అందరు ఇక్కడే కొనండి ల్యాప్టాప్. పూసీ క్యాట్స్ ఇస్తారు. జస్ట్ ఫిక్స్. జస్ట్ ఫిక్స్. థ్యాంక్ యూ జస్ట్ ఫిక్స్.